హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్ వ్యాన్కి. ఈరోజు మనకైతే కోట్ల అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది కోట్ల. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మనకి ఈరోజు కోట్ల వచ్చింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ కుర్రోడ్ చూసారా, ఈ రోడ్ ఆనందం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇదైతే మాకైతే టన్ అయితే వచ్చింది. టన్ అయితే మాకు 50,000 వచ్చినట్టే. ఈ కోట్ల అయితే ఎప్పుడో ఒకసారికి అయితే 2 రోజులు 3 రోజులకి అయితే వచ్చింది. మేమైతే బాగా ఆనందపడతాం. ఇదైతే వస్తే మాకు ఈ వలలన్నీ చింపేస్తుంది. అయినా కూడా మాకు రిస్క్ ఏమి ఉండదు. దీనికి పెద్దది కాబట్టి మేము రెండుగా చీల్చి బాక్స్లో అయితే అని ఆ కుర్రాడు అయితే రెడీగా ఉన్నాడు. మేమైతే వల తీసి దానికి రెండుగా కోసి, ఎందుకంటే అది పెద్దది, చాలా అంటే చాలా పెద్దది కదా. అందుకని రెండుగా కోసి బాక్స్లో పట్టదు. బాక్స్లో అంతే బాగా ఇబ్బంది అయిపోద్దని రెండుగా చీల్స్తాం. మేము అయితే చీల్దంటే రెండుగా కోస్తాము. కత్తికి తని రెడీగా పెట్టుకున్నాం. ఈ వల అయితే మాకు చాలా అడ్డం అయిపోయింది. ఈ వల చూడడానికి ఈ వల అంతా చినిగిపోయింది. వల అయితే చినిగిపోద్ది ఇది వస్తే. కానీ మాకు డబ్బులు అయితే బాగా వస్తుంది ఇది వస్తే. మాకు వస్తే ఇది బాగా ఆనందంగా ఉంటుంది. మాకు బాగుండ రెండుగా కోయడం అయితే మేమైతే స్టార్ట్ చేసేసాము. చూడండి సగం అయితే కోయేసాము. ఇంకా ఫుల్గా చూసేయండి వీడియో. చూడండి సగం మా వాడైతే బాగా కష్టపడుతున్నాడు కోయడానికి. చూడండి ఎంత పెద్ద కత్తి అది, చాలా అంటే చాలా పెద్ద కత్తి. ఇటుపక్క అటుపక్క పట్టుకుంటేనే బాగా సేరిస్తేనే అది కోయడానికి మనకైతే ఇవ్వలేదు. నేనైతే చూడండి నాకైతే అసలు కోయడానికి రాదు. అంటే నాకైతే అసలు సెట్ కాదనమాట. ఇదైతే నాకు ఎట్ట కొయ్యాలో ఏ విధంగా కొయ్యాలో అయితే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మనం అయితే కోసుకొని ఈ బాక్స్లో వేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, బాక్స్లో అయితే పట్టదు. పెద్ద పెద్ద బాక్స్లో అయితే పట్టిద్ది. మాది చిన్న బాక్స్ కాబట్టి ఎంత రిస్క్ అయినా కూడా మేము కోసుకునే వెళ్తాం. మనకైతే ఈ కోట్ల అయితే 2 గంటలకు అయితే వచ్చింది. మాకు నైట్ బాగా రిస్క్ అయిపోయింది. ఈ గాలి వానకి కూడా నైట్ అయితే రిస్క్ అయిపోయి బాగా కట్టాడు చేసి బోట్లు అయితే వేసేసాం. బోట్లు వేసుకొని పొద్దునైతే బాగా కోసేసి లోపల అయితే వేస్తాం. ఫుల్గా చూడండి ఏ విధంగా వేస్తామో ఏ విధంగా అయితే కోస్తాం. చూడండి ఎంత బిర్రిగా లాగుతాయి కదా, మాకు అలా సెట్ అయ్యింది. చూడండి మేము పట్టుకుంటా అంటే వద్దంటున్నాడు నన్ను అయితే. మనం అయితే అసలు ఏ పని చేయము అక్కడ. మనం అదైతే సెట్ కాదు. అది కూడా పట్టుకుంటే అది కూడా వద్దంటున్నాడు. అందుకని వచ్చేసి వాడైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడైతే బాగా కోస్తాడని వాడికే కత్తిస్తాం మేము. నేనైతే పక్కన నిలబడి తప్ప ఏం పనికిరాను. నేనైతే ఎప్పుడో ఒకసారి కోస్తాను. అప్పుడు అది కూడా కోసే వీడియో చేస్తాను, అది కూడా చూడండి. ఇదైతే నేను కోయలేను, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఈ గాలి వానకి ఇట్ట అని తిరిగి నేనైతే చిన్న కత్తి తీసుకొని ఏం చేయాలని చూస్తున్నాను. నాకైతే ఒక పని కూడా చెప్పట్లేదు వీళ్ళు. నేను కోస్తా అంటే వద్దు అంటున్నాడు వాడు. నేను ఒకసారి కోస్తా నీరా అంటే వద్దు అంటున్నాడు నన్ను. వాడిని కత్తి అయితే బాగా నూరుకుంటున్నాడు. అసలు తెగట్లే అనుకుంటా. చూడండి బాగా నూరుకొని వేసుకున్నాడు. మేమైతే రెడీగా పెట్టుకుంటున్నాము అది వచ్చి కోయడానికి. వాడు కోస్తాడని వచ్చేసాడు. చూసారు కదా మా కటింగ్ మేస్త్రి ఇలా అలా తోలేసి ఆయన మాత్రం కోసేది. నీ సొంతాలు కూడా చిన్న ఎత్తు కావరా? శీలే పోయి పనులు చూపిస్తాను కాసేపు.
మట్టుకు వస్తున్నాడు మట్టుకు చెప్పండి దూరం కాడు అది పడవే అండి గజాల 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 అంటే తెలుసు కదా కామెంట్ చేయండి గజాల అంటే ఏంటో పాటు కాల్సింది హలో బ్రే గుండికాయ ఇది గుండికాయ గుండికాయ ఇది అది ఊపిరి తెచ్చలేదా లెవర్ తెలిసిన కొనాలి ఏం కాదు పొలం మీద ఉంది ఫ్రెండ్స్. అజ్జారు. పాని పాని కడిగి అయితే బాగా అంతే కోసేసాం బాగా నీట్గా అయితే కోసేసాం అంతే బాగా హాస్లో వేయడానికి అంతా రెడీగా ఉన్నాము బాగా శుద్ధం అయితే కోసేసి బాక్స్లో చూడండి ఎంత బాక్స్లో ఎంత అలా సగం సగం కోసి ఎట్ట తోస్తామో చూడండి. మేమైతే కోయడానికి అయితే భలే ఇబ్బంది పడ్డాము చూసేశారు కదా చాలా ఎంత ఎంత ఇబ్బంది పడడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. చూడు ఈడైతే ఇంకా మనం ఎవరి మాట ఎండడు తొయ్యడానికే చూస్తాడు. వాడు వద్దు వద్దు అని కూడా తోస్తూనే ఉంటాడు. ఇటు అంటే కింద రెడీగా వద్దని కూడా పోస్తూనే ఉంటాడు. తోయేసాడు చూడండి కింద అయితే చూపిస్తాను అంటే కింద అదైతే చిన్న కొట్లం ఇది అయితే పెద్ద కొట్లం ఇది పెద్దగా కోసాం కాబట్టి పెద్దది ఇది నీళ్ళైతే బాగా కడిగి అయితే వేస్తాము. ఎందుకంటే కింద అయితే ఐస్ ఫ్రెష్గా ఐస్ ఉంటుంది చేపల మీద పడితే అంత రతం అయిపోయి గలీజ్ అయిపోద్ది అనమాట చేపలు ఐస్ కూడా. అందుకని బాగా కడిగి వేస్తాము నీట్గా. ఈ పొట్టోడు చూడండి వీడు ఇంత లేడు తోయడానికి ఐస్ మాత్రం బాగా దిట్టంగా అయితే వేయాలి లేకపోతే వాసన వచ్చేస్తుంది స్మెల్ వచ్చేస్తుంది బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మేమైతే 20 రోజులు కదా యాడ్ చేసేది అందుకని బాగా ఐస్ వేస్తాం దిట్టంగా వేయాలి కూడా. వేయకపోతే డ్రైవర్ అయితే తిడతాడు. కింద చూడండి మొత్తం వీడియో అయితే నచ్చితే మరిన్ని వీడియోల కోసం మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో